ఒక సోల్జర్ సన్ ఒక మిలిటరీ అధికారి కొడుకు సైనికుడు కొడుకు ఆ మాట మాట్లాడుతుంటే ఇది మనందరం నిజంగా ఆలోచించాల్సింది. ఈరోజు మన అందరంగా కూర్చోబెట్టి ఇంతమంది రాజకీయాలు చేస్తున్నాం, ఇంతమంది ఉన్నామంటే సరిహద్దుల్లో ఉన్న సైనికులు నిజంగా వాళ్ళ పహారా కాయకపోతే మనం ఏం చేయలేమని. సో అలాంటి సైనికులకి ఈరోజు మేము ఈవినింగ్ నివాళి ఎందుకు అర్పిస్తున్నామంటే మీరు లేకపోతే మేము లేము. ఇఫ్ ఇండియన్ military is not there and this country would have gone, we can't even imagine what would be the future of this country. So that's the reason today, evening post this program, we're going to pay our respects to Indian military today. Before we move to resolution 3, crisis to confidence, a national party is not defined by number of states in which it contests elections. It is defined by whether it practices the same constitutional values in every state. ఒక జాతీయ పార్టీ నువ్వు ఎన్ని రాష్ట్రాల్లో పోటీ చేసావు, ఎన్ని ఎలక్షన్లు కొట్లాడావని కాదు, నువ్వు అదే రాజ్యాంగ విలువల్ని మీ ప్రతి రాష్ట్రంలో మీరు పాటిస్తారా లేదా అనేది. ద కాన్స్టిట్యూషన్ కెన్ నాట్ హ్యావ్ వన్ మీనింగ్ ఇన్ ఢిల్లీ. దేశ రాజధాని ఢిల్లీకి ఒక విలువలోనూ మీరు పాలించే రాష్ట్రాలకి ఇంకొక రూలింగ్ కుదరదు. కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ కెన్ నాట్ చేంజ్ విత్ పొలిటికల్ కన్వీనియన్స్. ఇఫ్ వీ ట్రూలీ బిలీవ్ ఇన్ భారత్ జోడో, then we must first ensure that our politics is united by one constitutional standard, equal citizenship, equal dignity and equal respect for every Indian in every corner of this republic. Only then does Bharat Jodo becomes more than a slogan. It becomes a national commitment. And now I remind you to revisit how Congress government in Telangana is abusing constitution by denying permission to Janasena's meeting in Telangana. It's a constitutional abuse. ఇప్పుడు ఈరోజు 1200 మంది మన సాగర్ కానీ సంపత్ నాయక్ కానీ వీళ్ళందరూ మాట్లాడుతుంటే 12 మంది అమరుడు వీరులు చనిపోతే మీకు వాళ్ళని గుర్తించడానికి 12 సంవత్సరాలు కూడా ఇంకా సరిపోవట్లేదా మీకు? 1200 యువత కుటుంబాలు ఈరోజు అందరం జెన్సీని మాట్లాడుతూ ఉన్నాం. వాట్ హ్యాపెన్ టు ద పీపుల్ హూ లాస్ట్ దేర్ లైఫ్స్? 1200 పీపుల్ హ్యాడ్ లాస్ట్ దేర్ లైఫ్స్. దే వర్ యంగ్ కిడ్స్, చిన్న పిల్లలు, అందరూ కాలేజీల్లో స్కూల్లో చదువుకుంటున్న పిల్లలు. యువతని బలి చేసి నాయకులు గద్దెలకి ఎక్కారు. ఈరోజు జెన్సీ గురించి మాట్లాడుతున్నాం. బిఫోర్ జెన్సీ దేర్ ఇస్ ఆల్వేస్ వన్ జనరేషన్, a young generation who had lost, maybe in confusion, maybe in emotion. They went to Naxalism, they went to different walks of different kinds of ideologies. తెలంగాణ సాధనకు కూడా నాకు ఎందుకు తెలంగాణ మీద అంత గౌరవం ఉంటుంది, ఆ యువతను చూసి నాకు నిజంగా గౌరవం వస్తుంది. ఒక నేల కోసం ఇంత ఆత్మ బలిదానాలు చేసుకుంటారు అనేది. నేను తెలంగాణలో పుట్టలేదు, కానీ తెలంగాణ యువత తాలూకు బలిదానాలకి నన్ను కదిలించేసింది. 1200 అమరులు చచ్చిపోతే వాళ్ళకి నివాళులు అర్పించడానికి వెళ్తే పర్మిషన్ ఇవ్వాల. అంటే ఈ దేశంలో నేను ఇక్కడ రేపు పొద్దున ఇండియా గేట్కి వెళ్ళి నేను సైనికులకి వందనం చేయాలంటే నేను ఎక్కడ పుట్టాలి? కాశ్మీర్లో పుట్టాలా? పంజాబ్లో పుట్టాలి? ఇది నా నేల కాదు, నా దేశం కాదా? అలాగే 1200 మంది అమరవీరులకి నాకు స్ఫూర్తినిచ్చిన నేల తెలంగాణ, నాకు స్ఫూర్తినిచ్చిన తెలంగాణ పోరాటం. 1 సంవత్సరం పైన లేటుగా వచ్చింది తెలంగాణకి ఫ్రీడమ్ స్ట్రగుల్, స్వేచ్ఛ. 47 అందరికీ ఆగస్టులో వస్తే తెలంగాణకి సెప్టెంబర్ 48లో వచ్చింది. అలాంటి తెలంగాణ స్ఫూర్తిని నేను చూసి 1200 మంది యువతకి మనం నివాళులు అర్పిద్దామంటే నువ్వు అది కూడా చేయనివ్వవు అంటే దిస్ ఈజ్ ద హిపోక్రసీ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. అందుకని నేను ఐఎమ్ కమిటెడ్ ఫర్ తెలంగాణస్ డెవలప్మెంట్. నాకు తెలంగాణలో తెలంగాణ నాయకులు చెప్తున్నాను, నాకు ఐ డోంట్ నీడ్ ఎనీ పోస్ట్. నేను 1200 మంది యువత బలిదానాల మీద ఏ ఆశయాల కోసం అయితే తెలంగాణ వచ్చిందో ఆ ఆశయాల కోసం నా నేలలో భాగం, మన భారతదేశంలో అంతర్భాగం ఉంది. ఆ నేల కోసం జనసేన తన వంతు తను కృషి చేస్తున్న మీకు మనస్ఫూర్తిగా నేను మీకు మాటిస్తున్నాను. మీకు
అంటే ఫ్రమ్ క్రైసిస్ టు కాన్ఫిడెన్స్ ఇవన్నీ చెప్తుంటే, అంటే 2000 ఒక పార్టీని ప్రారంభించి, ఒక పార్టీని 12 సంవత్సరాలు కేవలం ఒక 7 సిద్ధాంతాలతోటి కూర్చోబెట్టి బతికే సిద్ధాంతాలు అవన్నీ. ఇందాక తనీష్ చెప్పినట్టుగా అవి చాలా ఒక ఏదో మన ఏమంటుంది దాన్ని హార్వర్డ్లోనో లేదంటే కూర్చోబెట్టి కేంబ్రిడ్జ్లోనో కూర్చున్నాయి కాదు, మన నేల మీద నడిచినాయి. మన మన్ వాసన అండి అంట తమిళ్లో, మట్టి మట్టి మన మట్టిలోంచి పుట్టినాయి మన అవసరాలు. ఈరోజు ఇంతమంది కేరళ మొత్తం అన్ని రాష్ట్రాల నుంచి వచ్చారంటే ప్రాంతీయతను విస్మరించిన జాతీయవాదం అంటే, ఇందాక తనీష్ చెప్పింది కానీ, పొద్దున్నుంచి మన కేరళ నుంచి వచ్చిన మన నాయకులు చెప్పింది కానీ, మన సభ్యులు చెప్పింది కానీ, కర్ణాటక నుంచి, ఇవన్నీ మన నేలకు అవసరమైన ఆలోచన విధానం జనసేన పెట్టింది. అందుకే జనసేనకి చాలా చాలా లాంగ్ భవిష్యత్తు ఉంది దీనికి, అది నిలబడాలి దీనికి. సో నేను ఇది నిలబడ్డప్పుడు Janasena has went through a lot of turbulence. And when you believe in some ideology, be ready to lose. Be ready to get to completely you lose yourself you had to immerse in it. Meeku daari teliyadu, emi teliyadu. It only whether I am going ahead or not. అట్లాగే జనసేన ప్రయాణం ప్రస్థానం 2000 ఓడిపోయిన తర్వాత, ఎస్పెషల్లీ 19 నుంచి 24కి వి రియల్ స్ట్రగల్డ్ అలాట్. మాకు హోప్ లేదు, ఉంటామో లేదో తెలియదు, కానీ లోపల గుండెల్లో మటుకు కొట్లాటే ఉంది. మేము ఆగం. పోట్లాటం మేము బతకడానికి పిలిచే ఊపిరి మాకు. అంటే ఇది పెట్టుకున్నామే కాబట్టి, అది ఎలాంటి పార్టీ అంటే, మేము పెట్టుకున్న పార్టీ ఇట్స్ కంప్లీట్లీ ఫిల్డ్ విత్ క్రిమినలైజేషన్. అంటే ఏదైనా సరే ముందు మీరు చూస్తాం సోషల్ మీడియా అబ్యూస్ దగ్గర నుంచి డెత్ థ్రెట్స్ దాకా ఇస్తారు. దే డోంట్ మైండ్. They wiped out their own uncles in their own families. That kind of political party, we fought against it. And scams కానీ ఇలాంటి వాటి మేము కొట్లాడి ఎందుకు చెప్తున్నాను మిగతా నాయకులందరికీ కొంటే, యూ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ అస్, యూ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ వాట్ వీ డిడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, యూ కెన్ డూ ఇట్ ఇన్ యువర్ ఓన్ రెస్పెక్టివ్ రీజియన్స్ అండ్ స్టేట్స్. మీరు చేయగలరు, మీరు నమ్మాలంతే. సో అందుకని ఈ రోజున మేము ఒకసారి తగ్గటం, పరిమితి కుదించుకోవడం, ఇవన్నీ ఏంటంటే ఇట్స్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ ఇంట్రెస్ట్ ఫర్ ద వెల్ బీయింగ్ ఆఫ్ ద స్టేట్. సో అందుకని కొన్నిసార్లు యూ హ్యావ్ టు హ్యావ్ ఎ స్ట్రాటజిక్ థింకింగ్. చాలా స్ట్రాటజిక్ థింకింగ్ లేకపోతే పాలిటిక్స్లో మనం రాణించలేం. ఈ రోజున మనం మాట్లాడుకోవాలి, మనం మాట్లాడుకోవాలంటే Janasena's 12 years of journey is a sacrifice, service and people's trust. We reaffirm that this journey represents a movement built on sacrifice, sustained through service and strengthened by the trust of the people. The core of Janasena remains rooted in perseverance and public responsibility. జనసేన తాలూకు దేని మీద ఉన్నాయంటే, అంటే దెబ్బతిన్నా కానీ విపరీతమైన సహనం, వదలం ఒకసారి పట్టుకుంటే. అలాగే బాధ్యత. We reiterate that Janasena is a political movement with a strong national outlook, one that deeply respects regional aspirations while remaining firmly committed to the unity, integrity and nation building of Bharat. అంటే ప్రాంతీయతని విస్మరించని జాతీయవాదం, భాషా సంస్కృతిని పరిరక్షించే ఆలోచన విధానం, ఇవన్నీ కూడా దట్స్ వై వీఆర్ ఏబుల్ టు కనెక్ట్ విత్ కేరళ, వీఆర్ ఏబుల్ టు కనెక్ట్ విత్ కర్ణాటక, వీఆర్ ఏబుల్ టు కనెక్ట్ విత్ మహారాష్ట్ర, వీఆర్ ఏబుల్ టు కనెక్ట్ విత్ రెస్ట్ తమిళనాడు. ఇట్స్ ఓన్లీ బికాస్ వీ బిలీవ్ ద డైవర్సిటీ ఈజ్ అ గ్రేటెస్ట్ అసెట్ ఆఫ్ దిస్ నేషన్. అందుకని దట్స్ వాట్ వీ ఫర్మ్లీ బిలీవ్, దట్స్ వాట్ ఇన్ రెజల్యూషన్ 4 ఇట్ రిఫ్లెక్టెడ్. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు 1200 మంది అమరవీరులు చనిపోయారంటే వాళ్ళకి ఏ ఏజ్ పెడతాం చెప్పండి? విచ్ జనరేషన్ ది బిలాంగ్ టు? వాట్ యూ కాల్ దెమ్? డూ యూ కాల్ దెమ్ జెన్ జీ ఆర్ డూ యూ కాల్ దెమ్ వాట్ యూ కాల్ దెమ్? ఎవ్రీ జనరేషన్ హ్యాడ్ సాక్రిఫైస్డ్, రైట్ ఫ్రమ్ మీరు ఎప్పుడైనా తీసుకోండి, ఎనీ టైమ్ లైన్. సో జెన్ జీ ఈజ్ నాట్ సంథింగ్ న్యూ. నౌ దిస్ హ్యాస్ బికమ్ అ ఫ్యాషన్ టర్మ్. దిస్ ఈజ్ మోర్ దెన్ రియలీ ఇంటెంట్ టు డూ సంథింగ్. This has become a fashionable term, a term to reach out to voters, a term to manipulate their emotions. For me, always I had seen youth is the core building block of this nation.
Youth is a core building block of this nation. Whether you call them Gen Z, Gen Y, Gen X, Gen Alpha, it doesn't matter what name you call it, but youth is a building block. అలాంటి యూత్ ఈ రోజున ఒక కవి ఎందుకు ఒక 30-40 సంవత్సరాల క్రితం ఇందాక శిరీష్ గారు చెప్పినట్టుగా వై వుడ్ అ పోయెట్ విల్ సే యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాం యుద్ధము రక్తము కన్నీరు తప్ప గాయాలు బాధలు వేదనలు తప్ప కలలు 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 తప్ప పిరికితనం మోసం తప్ప అంటే ఎవ్రీ టైమ్ దేర్ ఈస్ ఎ జనరేషన్ ఆఫ్ యంగ్స్టర్స్ హూ హ్యాడ్ లాస్ట్ హోప్ అండ్ దే లాస్ట్ ఇన్ డిఫరెంట్ ఐడియాలజికల్ క్వాగ్మర్. ఇందాక మన సాగర్ చెప్తున్నట్టుగా స్కూల్లోనేమో నాకు పేట్రియాటిజం చెప్పి ఇంటికి వస్తే కమ్యూనిజం ఉంది అంటే that is an average individual's confusion. Let it be from Kerala till go to Kashmir. It is more or less the same. ఒకవైపు ఏమో పేట్రియాటిజం ఉంటుంది, ఒకవైపు తిరంగాకి దండం పెట్టాలి, ఒకవైపు వందే మాత్రం మాట్లాడాలి. There is also a divisive approaches in different aspects. So this is always a confusion to any individual right from when I was a youngster and even to current generation. Andukani the only thing which holds this youth is be aware of yourself. Don't get caught up in fancy ideologies. And it is a trap. You make decisions by yourself. The greatest weapon is not being fought on a roadside and grassroots side, at a realism, at a ground level. They are being fought with your mind in the name of social media. సోషల్ మీడియాని ఎలా వాడుతున్నారంటే దే ఆర్ సేయింగ్ దట్ దే ప్లేయింగ్ వెరీ డివిజివ్ బ్యాటిల్ విత్ యువర్ మైండ్. అంటే జెన్జీ ఏదైనా కూర్చోబెట్టి కరెంట్ జనరేషన్ హ్యాస్ టు రీథింక్, రీఎవాల్యుయేట్. ఢిల్లీ హ్యాడ్ సీన్ అంటీ నెంబర్ ఆఫ్ ప్రొటెస్ట్, కానీ రియల్ ప్రొటెస్ట్ ఈవెన్ ఇఫ్ ఐ లుక్ ఎట్ అరబ్ స్ప్రింగ్, ఎంటైర్ యూత్ రోడ్డు మీదకి వచ్చారు, బయటకు వచ్చారు. బట్ హూ వన్ ద ఎలక్షన్స్? ఇట్ ఈస్ నాట్ యూత్. It is conventional political parties who had won it. They know how to capitalize and how to capture your energy and take it to the logical end. Youth eppudu gelavaru. That's why youth has to associate with a great logic and commitment. Antegani blindly don't follow someone comes with certain fancy names today and don't fall for them. This is very, very important in the current day context. Even when I was young, I too had a great deal of anger and restlessness within me, but I learned an important lesson: nothing changes through anger alone. However, when that same anger is given the right direction, it becomes a force capable of transforming society and the nation. ఇది ఎందుకు చెప్తున్నా అంటే it's like the kind of, you imagine, take an example of crude oil. If it is refined and processed correctly, it becomes fuel that powers the world. If not, it remains a dangerous source of destruction, maybe a material which could never know its true potential. That's why I urge young people, do not follow any individual leader or political party blindly. Read, learn, question, develop your own understanding and perspective, which is very, very important. You go to Delhi, come to Delhi, visit Rajghat, visit Rajpath, visit Kartavya Path, walk through the memorials of our freedom fighters, read about Bhagat Singh, read about Chandrasekhar Azad, read about Netaji Subhash Chandra Bose, read about Dr. B.R. Ambedkar, read about Sardar Vallabhbhai Patel, read about Mahatma Gandhi ji. Remember, India's future will not be built by those who make the most noise. It will be built by young people who think deeply, understand responsibly, and act with purpose. Shahid Bhagat Singh once said, the sword of revolution is sharpened on the whetting stone of ideas. Let your energy be guided in the right direction, channel your passion into constructive action, and contribute to nation building. And this is where truly your goals could be become a reality. So before I conclude, let me leave you with one simple thought. Every one of us carries many identities. నేను ముగించబోయే ముందు ఒక ఆలోచనతోటి నేను చెప్తా ఉన్నాను.
మనందరం విభిన్నమైన ప్రాంతాల నుంచి రావచ్చు. We might have many identities. We belong to different families, speak different languages, from different traditions and come from different regions. భిన్నమైన భాషలు కావచ్చు, భిన్నమైన ప్రాంతాలు కావచ్చు, భిన్నమైన సంస్కృతులు కావచ్చు. But none of these identities should ever become walls, separate one Indian from another. Above them all stands one identity that unites us forever, the identity of being an Indian. Take Dr. Varghese Kurian was born in Kerala, but he transformed Gujarat into center of India's white revolution. Millions of farmers across the country benefited from his vision. He never asked whether the farmers belonged to his state. Varghese Kurian never asked, are you a Keralite or not? He worked for Gujarat. E. Sridharan, another son of Kerala, transformed urban transport across India and gave Delhi one of its finest metro systems in the world. Sir Mokshagundam Visvesvaraya, born in Karnataka, played a significant role in development of Hyderabad after the Musi floods. His engineering genius strengthened regions far beyond his birthplace. Great builders never allow geography to limit their contribution. Mokshagundam Visvesvaraya garu vachinappudu నువ్వు ఆంధ్రవాడివా తెలంగాణవాడివా అని అడగల. నువ్వు అడిగింది మాకు ఇది కావాలంటే మూసి ఫ్లడ్ మేనేజ్మెంట్ చేయంటే వెదర్ యూ హ్యావ్ ద కేపబిలిటీ ఆర్ నాట్. సో ఇది లాస్ట్ ఫ్యూ డికేడ్స్ ఐ థింక్ స్లోలీ వీఆర్ మిస్సింగ్ ద స్పిరిట్. బిఫోర్ వీ బిలాంగ్ టు ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణ ఆర్ బిఫోర్ వీ బిలాంగ్ టు కర్ణాటక, తమిళనాడు ఆర్ మహారాష్ట్ర ఆర్ ఎనీ అదర్ స్టేట్ ఇన్ ద ఇండియా, before we belong to any caste, before we belong to any religion, before we belong to any language, we belong to India or motherland, Bharat. One constitution, one citizenship, one republic, and one shared destiny. Let this be the message that travels from Delhi to every village, every town, every university, and every home across our nation. Let this be the spirit of Janasena. Let this be the beginning of Sena Prasthanam. Let this be our collective pledge to strengthen the unity, integrity, and future of Bharat. May our republic remain strong, Bharat remain solid, may our democracy remain vibrant, may our civilization continue to inspire the world. Bharat Mata Ki Jai and Jai Hind. Thank you so much, sir. May I request all our members to stand with dignity for the national anthem. This is yours? Adam,